అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను। ఈ బ్రేక్ఫాస్ట్ చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు। ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి। మీరు లావుగా ఉన్న రవ్వను కానీ లేదంటే సన్నగా ఉన్న రవ్వను కానీ దేన్నైనా తీసుకోవచ్చు। ఇందులోనే పావు కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి। ఒక కప్పు బొంబాయి రవ్వకి పావు కప్పు గోధుమ పిండిని తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందులో ఒక ఎండుమిర్చిని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి। అలాగే 1 ఇంచి అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా ఉప్పు, అరకప్పు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోవాలి। మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగునైనా వాడుకోవచ్చు। కాకపోతే ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లోకి కొద్దిగా పులిసిన పెరుగు ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట। అందుకని కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోవడానికి ట్రై చేయండి। ఇందులోనే పావు కప్పు వాటర్ని కూడా వేసుకొని దీనిని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇది రవ్వ ఉండడం వలన మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు, కొద్దిగా బరకగానే గ్రైండ్ అవుతుంది। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని గరిటెతో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 చిటికెల వంట సోడాని వేసుకోవాలి। అంటే పావు టీ స్పూన్లో సగం వంతు వంట సోడాని వేసుకుంటే సరిపోతుంది। వంట సోడాని కూడా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ని వేసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసేసుకొని ఈ పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి। మొత్తం అంతా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి। ఇలా ఉంటే సరిపోతుంది, అంటే ఈ పిండి మరీ పలచగా ఉండకూడదు। ఇప్పుడు ఇలా తయారైన పిండిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ని కొద్దిగా లైట్గా వేడి చేసుకోవాలి। ప్యాన్ అనేది మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు। ఇలా ప్యాన్ లైట్గా వేడైన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మీ ప్యాన్ సైజును బట్టి 2 లేదా 3 గరిటెల పిండిని వేసుకొని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇవి కొద్దిగా మందంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని పైన పచ్చిదనం అంతా పోయే వరకు కాల్చుకోవాలి। పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత మరలా దీన్ని ఇంకొక వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాలేటట్లుగా కాల్చుకోవాలి। 2 వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కాల్చుకోండి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది। మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి। కేవలం 10 నిమిషాల్లో మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। దీనిని మీకు నచ్చిన చట్నీతో దేంతో సర్వ్ చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।